వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏఆర్ డైరీ 2013లో కఠినతరం చేసిన తరువాత నియమ నిబంధనల్ని పాల్గొన్నది. ఆ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్లనే మీరు పట్టుకున్నది. ఆల్ఫా డైరీ 2014 నుంచి 2019 వరకు నడిచింది, మా హయాంలో కూడా ఉన్నది. వైష్ణవి డైరీ కఠినతరం చేసిన తర్వాత కూడా పాల్గొన్నది. మరి మేము సులభతరం చేసినాము అని చెబుతున్నారే, ఆ సులభతరం చేసినప్పుడు పాల్గొన్నటువంటి ఒక్కటంటే ఒక్క కొత్త డైరీని చూపమని చంద్రబాబు ప్రేమేష్ కుమార్ అయినటువంటి ఏకపక్ష కమిషన్ అయిన దినేష్ కుమార్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేము దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు చంద్రబాబు గారు, మీది ఇందాపూర్ యొక్క అక్రమ సంబంధం బయటపడింది కనుక మీరు జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పినారే, ఎక్కడ జంతువుల కొవ్వు కలిసిందేనని దినేష్ కుమార్ దాంట్లోనూ ఇవ్వలా, లేదా సిబిఐ సిట్టు నిర్ధారణలో కూడా తేలలా. ఒక పని చేయండి చంద్రబాబు గారు, ఈనాడు కిరణ్ని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని, TV5 నాయుడిని, వీళ్ళ ముగ్గురుతో కలిసి ఒక త్రిసభ్య కమిషన్ వేయండి. వేసి కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, చెవిరెడ్డి వీళ్ళు నలుగురు కలిసి ఆ జంతువుల కొవ్వుతోనే లడ్లు తయారు చేసినారు అని వాళ్ళు రాస్తారు, సంతకాలు పెడతారు. మీరు ఎలా పెట్టమంటే అలా, మాకు కావాలంటే ఏ శిక్ష అయినా విధించండి, జైళ్ళకి పంపించి. దీనికి మళ్ళా ఈ రామాయణం అంతా ఎందుకు? ఆ త్రిసభ్య కమిషన్ వేయవలసినదిగా డిమాండ్ చేస్తున్నా. ఈ కమిటీ రిపోర్టులతో మా మీద ఏదో చర్యలు తీసుకుంటామని బీరాలు పలికినటువంటి వ్యక్తులకి, ఈ ప్రెసెంట్ పాలక మండలి సభ్యులకి, పాలక మండలి చైర్మన్కి, ప్రధానమైనటువంటి మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీ మంత్రి పార్థసారథి, ఇప్పుడు పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ప్రధానమైనటువంటి వ్యక్తులని, మేము కేవలం ప్రత్యేక ఆహ్వానితులమేనని, ప్రత్యేక ఆహ్వానితులలో కూడా నేను అసలు టీటీడీ పాలక మండలికే మళ్ళీ ప్రత్యేక ఆహ్వానితుండని. ప్రత్యేక ఆహ్వానితుడు అంటే మేకపోతు మెడ కింద ఏలాడుతూ ఉండే పాల పితికలు, అజాగళ స్తనాలు అని అంటారు. అవి చర్మానికి పనికిరావు, మాంసానికి పనికిరావు. వాళ్లకు ఏ రకమైనటువంటి అధికారము ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఒకవేళ మాకు అధికారాన్ని